కడప అనంగానే ఇది వైఎస్ కుటుంబానికి ఒక అడ్డా అంటూ కూడా ఇప్పటికే వైసీపీ చెప్తుంది. కానీ ఇప్పుడు తొలిసారి మహానాడిని కడప గడప మీద మీరు పెడుతున్నారు. సో రాయలసీమ ఇక మీద టీడీపీకి ఎలా మారబోతుంది? రాయలసీమ ఎన్టీఆర్ అడ్డ మర్చిపోకండి. రాయలసీమ ముద్దు బిడ్డ నందమూరి తారక రామారావు గారు. ఆయన నటుడిగా ఆరాధించింది రాయలసీమ, ప్రోత్సహించింది రాయలసీమ. తెలుగుదేశం పార్టీని ప్రారంభించింది, ఇప్పుడు బాగా ప్రోత్సహించింది రాయలసీమ. తర్వాత మధ్యలో అక్కడక్కడ తేడాలు వచ్చినా మరలా ఈ రోజున పునర్వైభవం సాధించుకుంటూ మనం ముందుకు సాగుతున్నాం. ఇవాళ అదే స్ఫూర్తితో మనం ముందుకు సాగుతున్నాం. తెలుగు గంగ పెట్టిన గాలేరు నగర్ అందరినీ ఇవ్వాలని జలవనరుల ప్రాజెక్టు పెట్టింది. కృతజ్ఞతగా రామారావు గారు ఆ కార్యక్రమాలను అమలు చేశారన్నది గమనంలో తీసుకోవాలి. చివరిగా ఒక ప్రశ్న. వైసీపీ విమర్శిస్తుంది, లక్షల సంఖ్యలో మహానాడికి ఇక్కడ కార్యకర్తలను జనాన్ని తీసుకొస్తున్నారు, కోవిడ్ వ్యాప్తికి టీడీపీ కారణం అవుతుందని విమర్శిస్తారు. వాళ్ళ భయం వాళ్ళది. ఉచ్చబోసుకుంటున్నాడు జగన్మోహన్ రెడ్డి, ఇంట్లో కూర్చొని ఉచ్చబోసుకుంటున్నాడు, ప్యాంట్లు జరుపుకుంటున్నాడు భయపడిపోయి. ఈ జనప్రపంచం ఏంటి, ఇది నా అడ్డా అనుకున్నాను, నా అడ్డా కాదు తెలుగుదేశం అడ్డా అని ఆయన రుజువు అయిపోతుంది.